నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే. మూడేళ్ళు అందరి పేర్లు రాసుకుంటున్నాం, అందరినీ గుర్తుపెట్టుకుంటున్నాం. 3 ఏళ్ళు అయిన తర్వాత బరాబర్ మేమే సీఎం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? తను ఏమంటున్నాడు అంటే యూఎస్కి వెళ్ళి అక్క చెల్లెనేమో ఇక్కడ డబ్బా కొడుతుంది, ఆయన అక్కడ గలగల అని డబ్బా అక్కడ కొడుతుంది, పిట్టల ధర కొడతాడు చూడు, ఆ టైప్లో వెళ్ళినాడు. టిల్లు రాజా అంటారు. యూఎస్కి వెళ్ళి ఏదేదో చెప్తున్నాడు. ఇన్ని రోజులు యూఎస్లో ఉన్న పిల్లలు గుర్తుకు రాలేదు. తెలంగాణ పిల్లలు కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు. ఇవాళ నేను యూఎస్లో మీకు కావాలంటే నేను ఇక్కడ లీగల్ సెల్ పెడతాను, ఎన్ఆర్ఐ లీగల్ సెల్ పెట్టి మీరు ఎప్పటికప్పుడు మీరు మీ బాధలు చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. మరి 10 ఏళ్ళు ఏమైపోయినావు అధికారంలో ఉన్నప్పుడు? ప్రజల గుర్తుకు రాలేదా? అసలు నువ్వేమో పామ్ హౌజులలో డ్రగ్స్ దందా వేసివి, చెల్లెనేమో లిక్కర్ దందా వేసే 10 ఏళ్ళు, అయ్యనేమో పామ్ హౌజులో వండుకుని 10 ఏళ్ళు తెలంగాణలో దోసుకున్న డబ్బు ఏం చేయాలో లేక ఈరోజు డబ్బా కొట్టుకుంటూ తిరుగుతున్నారు మీరు దేశాలు బట్టి. చెల్లె తెలంగాణ రాష్ట్రం, నువ్వు ఒక పక్క, నీ చెల్లి ఒక పక్క, నీ అయ్య ఒక పక్క. హరీష్ నలుగురు ఉన్న కుటుంబ సభ్యులు ఏదైతే దోసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేసిన దుర్మార్గపు చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తున్న బాధ లోపల ఈరోజు వాళ్ళ డబ్బా వాళ్ళ బట్టలు వాళ్ళు చిప్పుకొని తలో దిక్కు వెళ్ళి ఇలాంటి డ్రామాలు వేస్తున్నారు ఈ రోజున. నిజంగా ఇప్పుడు రేపు మాపో కేసీఆర్ విచారణ, కాళేశ్వరం విచారణలో కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎప్పుడైతే నిజం నిరూపణ కావాలి, అది ఏదైతే చట్ట ప్రకారంగానే కావాలనే కదా మేము ప్రజాపాలన చేస్తున్నాం. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రజలకు రావచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే రేపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ అరెస్ట్ అవుతారనేసి తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసాలు అటువంటివి కాబట్టి. వాళ్ళు 3 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు అయినా వాళ్ళు అధికారంకి రారు. చెప్తున్నా, వాళ్ళకి అధికారమే ఇయ్యారు. భయపడుతుర్రా ఎవరు? కేసీఆర్ మళ్ళీ వస్తాడేమో అని. ఎవరు భయపడతారు? మేమెందుకు భయపడతామండి? మేము ఖచ్చితంగా ఆనాడు ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డదే కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే మా తెలంగాణ సోనియా గాంధీ. తెలంగాణ మీద అంత మంచి ప్రేమ ఉంది కాబట్టి మాకు తెలంగాణ ఆ రోజు ఆమె ఇవ్వగలిగింది. బీజేపీ వాళ్ళు ఏం మాకు చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి. కేసీఆర్ ఏమో దొంగ హామీలు ఇచ్చి దొంగ దీక్షలు చేసిండు తప్ప తెలంగాణకు కేసీఆర్ అనేటోడు జాతిపిత కాదు. వాళ్ళ జాతిపిత అయితే నిన్న వచ్చిన జాతిపిత ఎక్కడో కనబడేటోడు కదా. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే అమరవీరుల దగ్గరికి వెళ్ళిండా? లేదంటే నువ్వు కనీసం తెలంగాణ ప్రజలకు ఏమైనా శుభాకాంక్షలు చెప్పినవా? పాముదల వండుకున్నావు కదా. నువ్వు నీ బిడ్డ ఒక పక్క డబ్బా కొడుతుంది, నీ కొడుకు ఒక పక్క డబ్బా కొడుతున్నాడు. నువ్వు ఏం చేయలేక భయానికి అక్కడ పాముదల పడుకున్నావు తాగేసి అని నేను అంటా. కానీ ప్రజల్లో ప్రభుత్వం మీద అనిశ్చితి, ఒక వ్యతిరేక స్పందన ఏర్పడింది అనేది ఒక చర్చ. నిజమే అంటారా? అసలు అది కాదు, చర్చ కాదు, ఒక పుకారు. అది ఏది బీఆర్ఎస్ గూండాలు చేస్తున్న ఒక పుకారు. ఎందుకంటే మేము ఎన్ని హామీలు ఇచ్చినా కూడా వాళ్ళు అంటారు నువ్వు 420 హామీలు అంటారు, ఎన్నో అంటారు. ఏదైనా కూడా మేము హామీ ఇచ్చినాం, నెరవేర్చుకున్నాం. మీ మొహాలకు 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కలలు కన్న తెలంగాణ ప్రజలకు నువ్వేమి ఇచ్చినావు? రేషన్ కార్డు ఇచ్చినావా అని నేను అడుగుతున్నా. ఒక ఇల్లు ఇచ్చినావా పేదవాడికి? ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చారు కదండి. వినండి, నేను చెప్తున్నా. ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, ఒక మహిళా సాధికారిత ముందుకెళ్ళలేదు. మహిళలను ఇవ్వాలి, మేము కోటీశ్వరులను చేస్తున్నాం. మేము పార్టీలో ఉండి కండవ మోసి జెండా పట్టినోడికి కాదు మేము లబ్ధి చేకూర్చేది. అసలైన లబ్ధిదారులకే మేము అందజేస్తున్నాం పథకాలు అనేది. మా పార్టీలో పనిచేసే వాళ్ళు మా కోసం, మా పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళకు పార్టీ చూసుకుంటుంది. కానీ ప్రభుత్వంలో పథకాలు ఏవైతున్నాయో నిజమైన ప్రజలకు, లబ్ధిదారులకు చేకూరుతుంది ఈ రోజున. ఇటువంటి సాధికారతతోటి మేము వెళ్తుంటే వశపోక మసిపూసుకున్నట్టుగా అక్కడ అమెరికాకు ఇక్కడ ఉండొచ్చు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు లేరా? ఇవాళ అమెరికా ఎందుకు వెళ్ళినావు కేసు తప్పించుకోవడానికి? నువ్వు మరి ఎందుకో హరీష్ రావు ప్లస్ జగదీష్ మన ఈటల రాజేందర్ అటెండ్ అయినాక నేను అటెండ్ అవుతా అని కేసు ఎందుకు చెప్తున్నాడు? అసలు అటెండ్ అవుతాడా కాదా? వాళ్ళని అరెస్ట్ చేయాలా అనేది అర్థం కావట్లేదు. ఏదైతే కమిషన్ వేసిల్లో కమిషన్కు వీళ్ళు సహకరించాలి కదా. సహకరించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దొంగతనం అనేది బయటపడుతుంది. ఎన్ని కోట్లు అండి కాళేశ్వరం? మళ్ళీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇట్లా ఉన్నదంటే నువ్వు చేసే కాళేశ్వరం ప్రాజెక్టు కదా, అది ఎవరికి ఉపయోగపడ్డది? నీకే ఉపయోగపడ్డది. ఇప్పుడు మనం లెక్కలు ఇస్తే భూభాగం లోపల మనం లెక్కలు ఇస్తే మనకు అంటే వ్యవసాయానికి ఎంత వ్యవసాయానికి ఎంత ఉంది భూమి అనే శాతం తీస్తే నువ్వు కట్టింది ఎంత శాతము, ఉన్న శాతం ఎంత అనేది తెలుస్తుంది కదా. అవన్నీ ఉన్నాయి కదా. మన ఇరిగేషన్ మినిస్టర్స్ లేరా? ఇరిగేషన్కు సంబంధించిన ఏఈలు లేరా? డిఈలు లేరా? ఇదంతా పక్కకు పెట్టేసి నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మినవే, అప్పుల పాలు చేసినావు. కేసీఆర్ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. భయపడే లోపల ఉంటున్నాడు. నిన్న తెలంగాణ అవుతున్న దినోత్సవంలో కూడా ఆయన బయటకు రాలేదు.
పోయినసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మేము తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించాం. ఒక్కొక్క తెలంగాణ పౌరుడి కళ్ళల్లో ఆనందాన్ని చూసినాం. మళ్ళీ నిన్న అదే కవులు కళాకారులకు సన్మానించడం, వాళ్ళకు పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇలా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి. అవతరణ వేడుకలు ఫెయిల్ అయిందని చెప్పి ఒక చర్చ, బతుకమ్మ లేదు, అదేవిధంగా బోనాలు లేవు అనేది కూడా ఇంకో చర్చ. అసలు ఆమె బతుకమ్మ బట్టి ఏం చేసింది? జాగృతి పేరు మీద లిక్కర్ దందా చేసింది. బోనాలు బతుకమ్మలు ఇవన్నీ వాళ్ళు కడుపుల పేదవాడి కడుపుకు నింపలే. తెలంగాణ కోసం పాటుపడి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని రాలేదు. అవి మన సంస్కృతికి సాంప్రదాయాలకు మనకు పట్టుకొమ్మలు బతుకమ్మ బోనం అనేది మనం చేతులెత్తి మొక్కే దేవతలు. కానీ మీరు చేసింది ఏమంది? వాటిని అడ్డం పెట్టుకుని కదా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిళ్ళు. తెలంగాణ అంటే ఏడా మీరు టీజీఎస్ పెట్టిలా, మీరు టీఎస్ పెట్టిళ్ళు. తెలంగాణను ఎందుకు తొలగించరు నువ్వు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టి నువ్వు? మీరు చేసిన దొంగ పనులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు. ఈ రోజున మీకు చేసిన తప్పులకి, మీరు చేసిన అవినీతికి వాళ్ళ శిక్షలు పడుతుంది అనేసి మళ్ళీ మా మీద బురద చల్లుతున్నారు వీళ్ళు. నిన్న కొండా సురేఖ గణతంత్ర వేడుకలను కూడా మాట్లాడినట్టు ట్రోల్ చేస్తారు పాపం. అవన్నీ ఏంటంటే సడన్గా ఒక్కొక్కసారి అవి తప్పులని మనం అనుకోకూడదు. ప్రతి మనిషికి ఒక్కొక్కసారి తప్పు మాటల్లో రావచ్చు. దానికి మనం పెద్ద భూతద్దంలో పెట్టి పాపం అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు అయితేంది, బయట వాళ్ళు అయితేంది, అట్లా కాసుకొని అట్లా అనడం చాలా తప్పు. ప్రతి మనిషికి పెద్ద వాళ్ళకు, ఎంతో మందికి, చిన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు మాటల్లో దొరలడం అది సర్వసాధారణం కదా. తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే, రైతుల నుంచి వస్తున్న చర్చ ఏంటంటే, రైతు బంధు ఇక్కడ, రైతు భరోసా ఇక్కడ, కేసీఆర్ 5,000 ఇతను 6,000 ఇస్తాడు కదా, 12,000 ఇస్తాడు. నేను ఒకటి అంటే ఈ రైతు బంధు, రైతు భరోసా గురించి 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతును రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ. కాబట్టి రైతుల మీద మాకే ఎక్కువ ప్రేమ, అభిమానము అన్నీ ఉన్నాయి మాకు. రైతు అంటే మాకు ఎంత గౌరవం అనేది ఇప్పుడు చూడండి. ఎందుకంటే ఈయన రైతు బంధు పేరు మీద రైతు భరోసా ఆయన ఏదైతే ఇచ్చిండో అవన్నీ వాటి పేరు మీద గుట్టలకు, చెట్లకు, కాలువలకు, కుంటలకు, అసలు ఏ భూమి కనబడిన చోట కూడా ఆయన అవన్నీ మా మంత్రులకు, పెద్ద వాళ్లకు కట్టిండు. దానివల్ల ఎంత తూర్పాల పట్టినా, ఎంత దాన్ని చేసినా కూడా, వెరిఫై చేసినా కూడా ఇంకా తీస్తూనే ఉన్నాం. ఇప్పుడు హైడ్రా పేరు మీద కూడా చాలా మంచి జరుగుతుంది. ప్రజలకు తెలియక ఏదో బాధపడ్డారు, కానీ చాలా మంచి జరుగుతుంది రేపు భవిష్యత్ తరాలకి. అట్లా మేము చేసే దాని మీద ఎక్కడ చూసినా కూడా అవినీతి పేరుకుపోయింది. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రతి చిన్న పెద్ద, ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా మీడియా వాళ్ళకు, ఒక్కొక్కరు చిన్న ఉద్యోగ దగ్గర కూడా కోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఇదంతా కేసీఆర్ పుణ్యమాని కదా. ఇంత అవినీతి ఎక్కడ జరిగింది? కేసీఆర్ వల్లనే కదా. మేమేం తీసుకోవట్లేదు, వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు. కమిషన్లకు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మిందే కేసీఆర్ కదా. ఇవాళ కేసీఆర్ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు లేదని నేను అంట. నువ్వు 10 సంవత్సరాలు నువ్వు తెలంగాణని కొట్లాడిన జాతిపిత నేనే తెచ్చినా, నేను దీక్షలు చేసినా, నీ దొంగ దీక్షలని ప్రజలను నమ్మించినావు కదా, యువతను నమ్మించినావు కదా. నువ్వు ఎవరికి చేసినావు చెప్పు? లాభం ఎవరికి చేయకూడదు నీ వల్ల? గారు గ్రామాల్లో ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ మీద 20,000, 30,000, 50,000 కమిషన్ తీసుకుంటారు అనేది అది తప్పు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు తీసుకోరు. మా సిద్ధాంతాలు వేరు, మా నాయకత్వం వేరు. మేము అటువంటి లోపాలకు మేము ఎప్పుడు కూడా గురిగాము. ఆ తీసుకునేదేదో ఆ బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు గుండాలు, అప్పుడు వాళ్ళు అలవాటు చేసిందే మళ్ళీ అక్కడక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప మా కాంగ్రెస్ తరపున అటువంటి జరగనేలేదు. మా అన్న ఖచ్చితంగా చెప్పిండు, ఎక్కడ కూడా అలాంటి జరగకూడదు, లబ్ధిదారులకే చేకూరాలి. ఏదైనా కూడా ఏ ఇచ్చిన హామీలలో ఏ పథకమైనా లబ్ధిదారులకే చేకూరాలి. అందులో కాంగ్రెసా, బీఆర్ఎసా, ఇంకోనా కాదు, లబ్ధిదారులకు, అసలే లబ్ధిదారులకు చేకూరాలా. అటువంటి ఎక్కడైనా జరిగితే వెంటనే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా వాటిని యాక్షన్ తీసుకుంటాం. మేము ఓపెన్గా చెప్పినాం కదా. ఇప్పుడు అడుగు వర్షిని కామెంట్స్ కరెక్ట్ అంటారా? గ్రూపులలో అసలు ఏం జరుగుతుంది? పిల్లల చేత వాష్రూమ్స్ కడిగిస్తురట. ఇప్పుడు ఆమె ఏమన్నదంటే, చెప్తున్నా కదా, అనే కావాలనేసి మాట్లాడలేదు. బట్ ఏమైందంటే ఇక్కడ గురుకులాలలో మేము వచ్చిన తర్వాత గురుకులాల్లో సీట్లు దొరకట్లేదు పిల్లలకు. ఇప్పుడు నా దగ్గరకు ఒక 10 మంది మేడం సీట్ కావాలి మా అబ్బాయి కంటే. అదే ఇన్ని రోజులు అసలు గురుకులాలలో ఏమంటే అమ్మో అని భయపడ్డ ప్రజలు ఈ రోజుల్లో గురుకులాల కోసం అంతా ఎందుకు ఆరాట పడుతున్నారు అనేది నాకు అర్థం కానలేదు అసలు. ఎందుకంటే మేము ఇచ్చే డైట్ ఛార్జెస్ కావచ్చు, డైట్ కావచ్చు, చాలా మంచిగా ఉంది. ఈరోజు గురుకులాలంటే చాలా మంది ప్రజలు వాటిని కావాలనుకుంటారు. వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్తే సేఫ్టీ ఉంటుంది అనేసి అంటారు. ఈ మన కేటీఆర్ ఈ పెద్ద ఆయన ఏం చేసిందంటే మొత్తం డ్రగ్స్ బాగా తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి డ్రగ్స్ అయిపోయింది. ఇట్లా పిల్లలకు సేఫ్టీ లేకుండా అయిపోయింది. కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసినా, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చేసినా, ఎక్కడైనా కూడా ఈ డ్రగ్స్ వల్ల పిల్లల చెడుదారణ పోయేదానికి గురుకులాలలో ఇవాళ చాలామంది మంచి డైట్ ఛార్జెస్, మంచి డైట్ ఉంది కాబట్టి చాలామంది ఇది ముందుకు వచ్చేసి మా గురుకులాల సీటు కావాలని ఈరోజు అంతా ఉంటుందంటే మా ప్రభుత్వం ఈరోజు మంచి అందిస్తున్న విద్య పట్ల కావచ్చు, ఆరోగ్యం పట్ల, వైద్యం పట్ల కావచ్చు, ఏ పథకాలైనా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిఖచ్చితంగా పనిచేస్తుంది. ఏదైతే ఎవరికి ఏది చేకూర్చాలో అదే చేకూరుస్తుంది.
కేబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు? క్యాబినెట్ అది అధిష్టానం చూసుకుంటుంది. అది మాలాంటి వాళ్ళని అడిగితే సమాధానం దొరకదు. ఖచ్చితంగా ఉంటుందనేసి మనం మీకు ఎంత తెలుసో నాకు ఆ విషయంలో మాత్రం అంతే తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో మాకు మంచి పీసీసీని అందించాడు రేవంత్ అన్న. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పీసీసీ మా బీసీ నాయకుడు వచ్చిండు. మా అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రేపటి నుంచి మళ్ళీ ముఖాముఖి అంటుర్రు. నాకు ఖచ్చితంగా అది ఎందుకంటే మొన్నటి వరకు హడావుడి ఉంది కాబట్టి చేయలేదు. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో నాయకులు ఉండాలి. ఏదైతే చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, మొన్నటి వరకు జరిగింది. మాది ప్రజాపాలన కాబట్టి మేము ఇట్లా ప్రజలకు అందుబాటులో ఉంటాం. వాళ్ళు దొంగలు 10 సంవత్సరాలు అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు, మినిస్టర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా కొట్లాడుతున్నారు అందరూ. వాళ్ళు కొట్లాడుతున్నారంటే మేము ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి కదా కొట్లాడు. వినేవాళ్ళు ఉంటే కదా చెప్పేవాళ్ళు ఉండేది. వినేవాళ్ళు లేనప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? ఇన్ని రోజులు వినేవాడే లేడు. అసలు దొంగనే పామోదల పండుకున్నాడు. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎమ్మెల్యే పేర్లు తెలియదు, మినిస్టర్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెప్తాను. ఫస్ట్ క్లాస్ పిల్లడు కూడా సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి. మినిస్టర్ పేరు చెప్పమంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా చెప్తున్నారు. అంటే మేము అంత మంచి పరిపాలన అందిస్తున్నాము. ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది.